మిత్రులందరికీ నమస్కారం. క్రికెట్ చరిత్రలో వైభవ్ సూర్యవంశీ ఒక సంచలనం, ఒక అద్భుతమైన ఆటగాడు. ఇటువంటి ఆటగాడిని ఎప్పుడు చూడలేదు. అద్భుతంగా తన ప్రతిభను కనపరుస్తున్నాడు. అతి చిన్న వయసులోనే 12 ఏళ్లకే రంజీ ట్రోఫీలోకి అడుగుపెట్టాడు. 13 ఏళ్లకే ఐపీఎల్లోకి ఎంట్రీ ఇచ్చిండు. ఇప్పుడు 15 ఏళ్లకే నేషనల్ టీంకి సెలెక్ట్ అయ్యిండు. సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేసిండు. తాను 16 సంవత్సరాలకు ఎంట్రీ ఇస్తే తను వైభవ్ సూర్యవంశీ 15 ఏళ్లకే దేశవాళీ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చేసిండు. అద్భుతమైన ప్రతిభ, సెంచరీల మీద సెంచరీలు, అతి తక్కువ బంతుల్లోనే వేగంగా ఎక్కువ పరుగులు చేసేటటువంటి కెపాసిటీని తను కలిగి ఉన్నాడు. ఇంత అద్భుతమైన ప్రదర్శనను చూసి సెలక్షన్ కమిటీ ఎట్టి పరిస్థితుల్లో సెలక్షన్ చేయక తప్పలేదు. ఇటువంటి అద్భుతమైన వ్యక్తి ఇప్పుడు బీసీసీఐ సెలెక్ట్ చేసింది. వైభవ్ సూర్యవంశీకి 15 ఏండ్లు ఉన్నాయి కాబట్టి ఐసీసీ వారు వ్యతిరేకిస్తారని చాలామంది అనుకుంటున్నారు. కాబట్టి ఎవ్వరు వ్యతిరేకించరు. 100% బీసీసీఐ సెలెక్షన్ చేసింది. 100% రేపు 2020 మ్యాచ్ ఆడుతున్నాడు. అద్భుతంగా ఆడబోతున్నాడని భారతదేశం ప్రేక్షకులందరూ ఎదురుచూస్తున్నారు. వైభవ్ సూర్యవంశీ ఒక మంచి ప్రతిభను కలిగి ఉన్నటువంటి ఆటగాడు. అతనికి మనం అభినందనలు తెలియజేస్తున్నాం. మిత్రులారా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.